హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే మంత్రాలయం వెళ్తున్నాము. సో నాతో పాటు వీడియో ఎండ్ వరకు చూసేసేయండి. ఇదిగోండి వచ్చేసాము. సో మంత్రాలయంకి అయితే వచ్చేసాము. నేను ఎప్పుడో చిన్నగా ఉన్నప్పుడు చూసాను మా పిన్ని వాళ్ళతో కలిసి. తర్వాత చాలా ఏళ్ళ తర్వాత నేను మా అమ్మ ఇప్పుడు వచ్చామన్నమాట. సో మొత్తానికి దేవుని దర్శనం చేసుకున్నాము. ఇంకా లెఫ్ట్ సైడ్లో అన్నపూర్ణ భోజనశాల ఉంటే అక్కడ భోజనం చేసేసి ఇంకా రైట్ సైడ్లో తుంగభద్ర నదిని చూద్దామనేసి వచ్చామన్నమాట. ఇదిగోండి ఈ విధంగా అయితే ఉంది. అసలు చిన్నగా ఉన్నప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళము. కానీ ఇప్పుడు చూస్తుంటే ఏదో కొత్తగా అనిపిస్తుంది. అంటే చూసిన ఊరే చాలా కొత్తగా అనిపించిందనమాట. నేను చాలా ఏళ్ళ తర్వాత చూస్తుంటే నిజంగా ఇది నాకు ఒక మంచిగా అనిపించింది. కానీ ఇక్కడికి వచ్చాక వన్ డేలో అసలు దర్శనం చేసుకుంటే అసలు చేసుకున్నట్టనే లేదు. మనం ఒక డే మొత్తం ఇక్కడ స్టే చేస్తే అప్పుడు మనస్ఫూర్తిగా దేవుని దర్శనం చేసుకుంటాం అనిపించింది. సో మొత్తానికి అయితే ఇంకా మళ్ళా అభజయ ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరికి వచ్చి అక్కడ ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకొని మళ్ళీ నెక్స్ట్ మేము రాఘవేంద్ర స్వామి ధ్యానం చేసే ప్లేస్కి వెళ్ళామన్నమాట. సో ఆ ప్లేస్ ఇదే అనమాట. ఈ ప్లేస్ చాలా బాగుంది. పక్కనే కోనేరు మాదిరిగా ఉంది. చాలా బాగా అనిపించింది అనమాట. సో అలాగే ఇక్కడ స్వామివారు ధ్యానం చేసే ప్లేస్ కూడా ఉంది. అలాగే పైనే బిచ్చమ్మ తల్లి టెంపుల్ అయితే ఉంది. అక్కడ అమ్మవారిని మనం దర్శనం చేసుకోవచ్చు అనమాట. నాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్. ఆ టెంపుల్ ఇదే ఫ్రెండ్స్. ఈ టెంపుల్లోనే మనము బిచ్చమ్మ తల్లిని దర్శనం చేసుకోవచ్చు అనమాట. ఇంకొంచెం ముందుకు వెళ్తే రాఘవేంద్ర స్వామి యొక్క హౌస్ అయితే చూడొచ్చు అనమాట. సో అలాగే మేము ఆటో ఎక్కేసి మళ్ళీ పంచముఖి ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఆ టెంపుల్ వచ్చేసి ఇదే ఫ్రెండ్స్. ఇందులో మనము పంచముఖ ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకుంటాము. ముందు మనము వెళ్తుండగా మనకి రైట్ సైడ్లో ఆంజనేయ స్వామి యొక్క పాదరక్షాలను దర్శనం చేసుకుంటాము. ఇంకా లెఫ్ట్ సైడ్లో అయితే టెంపుల్ ఉంటుంది. అలాగే బయటకు వచ్చాక మనకి బ్యాక్ సైడ్ పంచముఖి ఆంజనేయ స్వామి బ్యాక్ సైడ్ ఒక టెంపుల్ ఉంది. ఆ టెంపుల్లో మనము లక్ష్మీదేవిని దర్శనం చేసుకుంటాము. ఇక్కడ లక్ష్మీ దేవతనే ఎరుకులమ్మ దేవతగా వెలిసారు ఫ్రెండ్స్. ఇక్కడ ఎరుకులమ్మ దేవత అంటే గ్రామ దేవతగా కూడా భావిస్తారు. సో ఆ టెంపుల్ ఇదే ఫ్రెండ్స్. ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకొని మేము మళ్ళీ కర్నూలుకి రిటర్న్ అయిపోయాము. సో నేను చెప్పేది ఏంటంటే మీరు ఎప్పుడైనా మంత్రాలయంకి రావాలంటే ఇక్కడ వన్ డే స్టే చేయండి. ఎంచక్క మనస్ఫూర్తిగా దేవుని అయితే దర్శనం చేసుకోవచ్చు. అలాగే మనము పక్కనే మంత్రాలయంకి పక్కనే అభజయ ఆంజనేయ స్వామి టెంపుల్, ఇంకా రాఘవేంద్ర స్వామి ధ్యానం చేసే ప్లేసు, అలాగే రాఘవేంద్ర స్వామి యొక్క హౌస్ని కూడా మనం చూస్తాము. అలాగే పంచముఖి ఆంజనేయ స్వామి టెంపుల్ని అయితే చూడొచ్చు. ఒక్కొక్కరికి ఆటోకి 100 రూపీస్ తీసుకుంటారు ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్. సో మొత్తానికైతే ఈ టెంపుల్ వచ్చేసి కర్ణాటకకి ఆంధ్రప్రదేశ్కి మధ్య బాగాన ఉందన్నమాట. సో ఈ టెంపుల్కి కర్ణాటక వాళ్ళు వస్తుంటారు, అలాగే మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా వస్తుంటారు. నేనైతే ఎక్కువ శాతం కర్ణాటక వాళ్ళని అయితే చూశాను ఈసారి అయితే. సో అది ఫ్రెండ్స్. ఇంకెందుకు కలిసి వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సీ యూ, టాటా, బై బై ఫ్రెండ్స్.